హాయ్ అండి, కేడీకి తిరిగి స్వాగతం. ఇది కొత్త శీర్షిక అండి. దీని పేరు విజయ పరంపర. మనం జీవితంలో మన చుట్టూతో ఉండి విజయం సాధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే మన రోమాల్లో నెక్కబొడుస్తాయి, మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం కొన్నిసార్లు. సో అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది అనిపించి ఈ విజయ పరంపర శీర్షిక స్టార్ట్ చేసామండి. సో మీరు ఎప్పటిలాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వారం మనం చెప్పుకునే వ్యక్తి పేరు రామచంద్ర అగర్వాల్. అతను విశాల్ మెగామార్ట్ ఫౌండర్ అండి. స్థాపించింది విశాల్ మెగామార్ట్ ఆయనే 2001లో. సో ఈ రామచంద్ర అగర్వాల్ కోల్కతాలో జన్మించారు. చాలా పెద్ద కుటుంబం వాళ్ళు, ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. సో దురదృష్టవశాత్తు అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి పోలియో ఉందన్నమాట ఈ రామచంద్రకి. సో దాన్ని అధిగమించి ఆయన నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, అందరిలా ఉన్నాను అనే కాన్ఫిడెన్స్ ముందుకి సాగారు జీవితంలో. సో అలా జీవితంలో సాగటం వల్ల ఇవాళ రోజున రామచంద్ర అగర్వాల్ గారు 4000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీళ్ళు 2001లో విశాల్ మార్ట్ స్థాపించారు. ఎందుకంటే అంత ముందర చిన్నప్పుడంతా ట్యూషన్స్ చెప్పుకుంటా ఒక 100 రూపాయలు 200 కోసం ఎన్నో కిలోమీటర్లు నడిచి ఆయనకి పోలియో ఉన్నా కూడా చాలా కష్టపడ్డారు జీవితంలో. సో అలా స్లోగా ఎదిగి లాల్ బజార్ అనే ప్లేస్లో కలకత్తాలో ఒక చిన్న స్టోర్ పెట్టారు. అదేంటంటే బట్టలు ఫ్యాషన్, లేటెస్ట్ ఫ్యాషన్ ఉంటాయో టీ షర్ట్స్ ఇట్లాంటి 99 రూపాయలకి ఇవ్వడం, 150 రూపాయలకి ఇవ్వడం ఇట్లా. సో అది బాగా సక్సెస్ అయింది ఆ షాప్. సో షాప్ సక్సెస్ అయ్యేసరికి ఏం చేశారంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చేయాలనే ఉద్దేశంతో మన గ్రోసరీస్ సరుకులు తెచ్చుకుంటాం ఇంటికి, సరుకులతో పాటు ఈ కూడా బట్టలు కూడా అమ్మితే ఎలా ఉంటుంది ఆలోచనతో విశాల్ మెగామార్ట్ స్థాపించారు. సో విశాల్ మెగామార్ట్ మీకు గుర్తుంటే ఒక ఊపింది, చాలా చోట్ల మనం గమనించాం. విశాల్ మెగామార్ట్ 200 స్టోర్స్ వరకు ఉండే విశాల్ మెగామార్ట్ మొత్తం మీద బాగా జరుగుతూ ఉంది బిజినెస్. కానీ అప్పుడు రామచంద్ర చేసిన మిస్టేక్ ఏంటంటే రేపేమైంది అనేది ఆలోచించాల, రేపటి గురించి, ఎల్లుండి గురించి, ఒక సంవత్సరం గురించి ఆలోచించాల. అదొక చిన్న మిస్టేక్ అయింది. 2001 నుంచి 2008 వరకు సక్సెస్ఫుల్ నడిపించారు. 2008లో మీకు తెలిసినట్టు మనకి గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. లేమాన్ బ్రదర్స్ కొలాప్స్ అయింది కదా, ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రపంచం మొత్తం. ఆ దెబ్బతో విశాల మీద బాగా ఎఫెక్ట్ పడింది. అప్పుడు ఏం చేశారంటే అది క్లోజ్ చేసేసి అమ్మేశారు వేరే వాళ్ళకి. అమ్మేసి ఖాళీ కూర్చోకుండా, దాన్ని అపజయమైన ఫీల్ అవ్వకుండా, నేను ఓడిపోయానే భావించకుండా మళ్ళీ కొత్తగా ఆలోచించి ఈసారి రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, వచ్చే నెల ఏమవుతుంది, వచ్చే సంవత్సరం ఏమవుతుంది, ఇలా పక్కా ప్లానింగ్ చేసుకొని ఒకటి V2 అని స్టార్ట్ చేశారు. మీరు గమనించుంటారు బయట V2 రీటైల్. ఈ V2 రీటైల్ స్థాపించిన 2009లో ఇవాటి వరకు వాళ్ళకి 160 స్టోర్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. 6500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు 4000 మందికి వాళ్ళు ఉపాధి కల్పించారు. సో ఏ మనిషి అన్నా కూడా వాళ్ళకుండే వీక్నెస్ని లోపల పెట్టుకొని కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తే వాళ్ళు విజయం సాధిస్తారు. ఈ వారం ఈ మెసేజ్ మీకు నచ్చితే, ఈ వ్యక్తి గురించి నచ్చితే నాకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం మళ్ళీ చర్చించుకుందాం వచ్చే వారంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.